నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అలైబలై కార్యక్రమం సందడిగా కొనసాగుతోంది. బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతోంది. దసరా పండుగ సందర్భంగా ప్రతి ఏటా అలైబలై కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు హర్యానా మాజీ గవర్నర్ దత్తాత్రేయ. తెలంగాణ సాంస్కృతిక బృందాలతో అతిథులను స్వాగతించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబుతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. కోరుతున్నాను బండారు దత్తాత్రేయ గారికి ఈ యొక్క పండుగల సీజన్లో మన ప్రధానమంత్రి గారు మరొక పండుగ మనకిచ్చారు. అదే జిఎస్టి పండుగ. ఈరోజు పండుగల సీజన్ వచ్చింది కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు అనేక రకాలుగా 350 వస్తువుల మీద ధరలు తగ్గించారు. నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఏ ప్రభుత్వం కూడా ఒకే ఒకసారి 350 వస్తువుల మీద ధరలు తగ్గించినటువంటి చరిత్ర ప్రపంచంలో ఎక్కడ కూడా చూడలేదు. ఈరోజు ధరలు పెరిగాయంటే దాన్ని స్థిరంగా ఉంచడమే తప్ప, పెంచకుండా చూడాల్సిందే తప్ప తగ్గేటువంటి ప్రసక్తి ఉండదు. కానీ ఈరోజు మనము చరిత్ర తిరగరాశారు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో మన సైనికులు, మన ప్రభుత్వము మోడీ గారి నాయకత్వంలో అద్భుతంగా పాకిస్తాన్ దెబ్బకొట్టినప్పుడు మనమందరం కూడా అలైబలై చేసుకున్నాం. దాదాపు 21 సంవత్సరాల నుంచి ఈ అలైబలై కొనసాగుతుంది. అన్ని పార్టీల నాయకులు, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు, సిపిఐ, సిపిఎం, అలాగే తెలంగాణ ఉద్యమకారులు, దాంతోపాటు ఇంకా అనేక మంది మేధావులు, అలాంటి వాళ్ళందరూ కూడా ఈ వేదికలో పాల్గొనడం చాలా నాకు సంతోషంగా అనిపించింది. అలైబలై కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు, ఇది మన తెలంగాణ ఆత్మ, సోదరభావం మరియు జీవన విలువల ప్రతీక. అలాగే స్వదేశీ భావన, ఇది చాలా అవసరమైంది. స్వదేశీ ఉత్పత్తులు, వీటిని మాత్రమే వాడే ప్రయత్నం చేయాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశంలో ఆత్మనిర్భర్ భారత్ కోసము తీవ్రమైనటువంటి కృషి చేస్తున్నారు.